హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా అంటే ఒక క్లారిటీ వస్తుందండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద అసలు ఎలా ఉన్నాయి? అంటే డెఫినిట్‌గా వాళ్ళొకటి ఫీల్ అవుతూ ఉండొచ్చు. మీరొకటి ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఆర్ ఇద్దరికీ కూడా సిమిలర్‌గానే కరెంట్ ఫీలింగ్స్ ఉండొచ్చు. బట్ ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. ఇలాంటి ఒక రీడింగ్ చేసి చాలా రోజులు అవుతున్నట్టుగా నాకు అనిపించింది. అందుకే అసలు ఒకసారి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అలానే మీ కరెంట్ ఫీలింగ్స్ కూడా ఏంటి వాళ్ళ మీద అనేది మీకు క్లియర్‌గా చెప్పాలి అని అనుకుంటున్నాను. సో, చూద్దాం అసలు ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లాబ్రడైట్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అసలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలో మంచి కనెక్షన్ ఉందండి. అంటే ఈ వ్యక్తి మీద మీ ఫీలింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. పాస్ట్‌లో చూసినట్టయితే ఈ వ్యక్తి అనుకోని మీరు డిసైడ్ అయిపోయారు. అండ్ ఈ వ్యక్తి కోసం మీరు చాలా చేశారు. అంటే ఎక్కడో కానీ ఆహ్, మీరు ఎప్పుడూ కూడా ఇలా ఫీల్ అవ్వలేదండి. ఈ వ్యక్తి విషయంలో మీకు వచ్చిన టైప్ ఫీలింగ్స్ అనేవి ఎప్పుడూ ఎవరి మీద రాలేదు అని చెప్పొచ్చు. అంత స్ట్రాంగ్‌గా మీ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ చాలా యాక్టివ్‌గా అనిపిస్తుందండి. అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి మీకు ఉండాలి అనుకుని డిసైడ్ అయ్యారు. దాని ప్రకారమే థింగ్స్‌ని కూడా మూవ్ చేశారు. అది కూడా ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చేశారు. అంటే చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నారని చెప్పొచ్చండి ఈ రిలేషన్‌షిప్‌లో. బట్ కొంతకాలం నుంచి మీరేంటంటే క్వెషన్ చేసుకుంటున్నారు మీ ఫీలింగ్స్‌ని. అసలు ఈ వ్యక్తి మీద మీరు పాస్ట్‌లో ఫీల్ అయింది కానీ, ప్రెజెంట్‌లో ఫీల్ అవుతుంది కానీ రియలేనా? ఈ వ్యక్తిని నిజంగానే ఇష్టపడ్డారా? లేకపోతే ఇష్టపడినట్టు ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యాయో డెఫినిట్‌గా ఆ వ్యక్తికి ఈ రిలేషన్‌షిప్ మీద అంటే డౌటొచ్చింది. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని వాళ్ళు కూడా డౌట్ పడ్డారు. అలానే మీరు కూడా డౌట్ పడుతున్నారు. ఇద్దరు కూడా ఈ విషయంలో మాత్రం సిమిలర్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చండి. ఎక్కడో కానీ మీరేంటంటే ఇంకా ప్రాక్టికల్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. మేబీ ఈ వ్యక్తి మీద మనకున్న ఇష్టం వల్లనో, లేకపోతే వాళ్ళతో మనకున్న అటాచ్‌మెంట్ వల్లనో అంటే మనమేంటంటే ఇలా ఫీల్ అవుతున్నట్టు ఉన్నాం అని కూడా మీరు అనుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, ఈ వ్యక్తి విషయంలో మీది లవ్వా కాదా? ఈ వ్యక్తి విషయంలో మీరు ఫీల్ అవుతుంది నిజమేనా? కాదా? అనే డౌట్ మీకు స్టార్ట్ అయిందండి. ఇక్కడ మీరెలా ఆలోచిస్తున్నారంటే, మనం ఎమోషనల్‌గా వీళ్ళకి కనెక్ట్ అయిపోతే ఆర్ ఎమోషనల్‌గా కానీ థింక్ చేస్తే డెఫినిట్‌గా ఇక్కడ సఫర్ అయ్యేది మనమే. సో ఈ పర్సన్ విషయంలోనేంటంటే మనం ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. కొంత స్టేబుల్‌గా ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఒకప్పుడు ఫీల్ అయింది ఆర్ ఒకప్పుడు మీరు చూసింది ఇప్పుడు కనిపించట్లేదు. ఈ వ్యక్తి ఎంతవరకు ట్రస్ట్ వర్తీ ఆర్ ఈ వ్యక్తి విషయంలో ఎంతవరకు స్టాండ్ తీసుకోవాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. అందుకే ఈ వ్యక్తి విషయంలో మీ ఆలోచనలు కూడా స్టేబుల్‌గా ఉండట్లేదు. మీ ఫీలింగ్స్ కూడా మీకు అంటే క్లియర్‌గా అర్థం అవ్వట్లేదు అని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే అంత ఈజీగా కమిట్మెంట్ ఇవ్వడం కానీ,
అంత ఈజీగా వీళ్ళ కోసం స్టాండ్ తీసుకోవడం కానీ అలాంటివి వచ్చే రోజుల్లో చెయ్యరండి. చాలా వరకు మీరేంటంటే ఆలోచిస్తారు. ఈ ఫీలింగ్స్ అనేవి సార్ట్ ఔట్ చేసుకునే వరకు మేబీ మీరు సైలెంట్‌గా ఉండడమే మంచిదేమో. ఎందుకంటే క్లియర్ కట్‌గా మీరు ఇప్పటికే ఆలోచిస్తున్నారు. ఆలోచించిన ప్రతిసారి మీకేమనిపిస్తుందంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే కానీ సిట్యుయేషన్స్ ఎలా ముందుకు వెళ్తాయి అనేది మీకు అర్థమయ్యే పరిస్థితి లేదు అనిపిస్తుంది. ఏదైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తితో మీరు హ్యాపీ ఎండింగ్ అయితే కోరుకుంటున్నారు. ఈ వ్యక్తి ఉండాలి అనే కోరికైతే ఎక్కడో చాలా స్ట్రాంగ్‌గానే ఉందిలెండి. అది లేదు అని నేను చెప్పను. కానీ రిలేషన్‌షిప్ విషయంలో మీకు క్లారిటీ రావట్లేదండి. మీ ఫీలింగ్స్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. స్టక్ అయిపోయి ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే వ్యక్తి అంటే మీకిష్టం ఉంది, లేదు అని చెప్పను. బట్ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. దానివల్ల మీరేంటంటే, ఈ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? ఈ వ్యక్తి విషయంలో మనం చేస్తుంది కరెక్టేనా? కాదా? అంటే మన గురించి మనం ఆలోచిస్తున్నామా అసలు? ఇలా ఎక్కడో కానీ మీ థాట్స్ ఏంటంటే, కొంత క్లమ్జీగా ఉన్నాయి. ఆర్ అట్‌లీస్ట్ మీ ఫీలింగ్స్‌ని మీరు ఫిల్టర్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనైతే మాత్రం మీరేమి డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. ఈ వ్యక్తి విషయంలో అంటే ఒకప్పుడైతే క్లియర్ కట్‌గా స్ట్రాంగ్‌గా వీళ్ళతో కమిట్మెంట్ కావాలి అని కోరుకున్నారు. అండ్ రిలేషన్‌షిప్ కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలని అనుకున్నారు. బట్ ఇప్పుడు మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అంటే ఇష్టం లేదు అని కాదు కానీ మీరనుకున్నట్టుగా రిలేషన్‌షిప్ లేదండి. అది బేసిక్‌గా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తిని విడిచిపెట్టేసి అంటే మీ లైఫ్ మీరు చూసుకోవాలి అనే వేలో కూడా ఏం ఆలోచించట్లేదు. క్లియర్ కట్‌గా ఫీలింగ్స్ విషయంలో మాత్రం మీకెక్కడో కన్‌ఫ్యూజన్ ఉందండి. ఈ వ్యక్తి మీకు కావాలి కానీ ఇంకా సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల అంటే ఈ వ్యక్తే అని ఒక కమిట్మెంట్ లేదండి. ఈవెన్ అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా చూస్తున్నట్టయితే, మీ పర్సన్ కూడా మీ విషయంలో చాలా క్లియర్‌గా మీరే కావాలి, మీతోనే ఉండాలి అనుకుని పాస్ట్‌లో డిసైడ్ అయిపోయారు. వాళ్ళకి క్లారిటీ ఉంది. బట్ కొంతకాలం నుంచి ఈ వ్యక్తి కూడా డిస్ట్రాక్ట్ అవుతున్నారండి. రైట్ నౌ వీళ్ళకేంటంటే ఫీలింగ్స్ అనేవి లేవు అని చెప్పొచ్చు. డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. వాళ్ళేంటంటే రెడీగా లేరండి. ఈ రిలేషన్‌షిప్‌ని మూవ్ చేయడానికి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లోని ఈ పర్సన్ కూడా సేమ్ మీలానే ఆలోచిస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా స్టడీ చేయాల్సింది చాలా ఉంది. అలా కానీ లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ వేయడం చాలా కష్టం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మరి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది మీకే తెలియాలి. కానీ మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం ఈ వ్యక్తి ఎందుకో కానీ ప్రెజెంట్ అయితే ధైర్యం చేయలేకపోతున్నారండి. వచ్చే రోజుల్లోనేంటంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకొని ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తారు. బట్ ఇప్పుడు మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళ ఫీలింగ్స్‌ని కూడా వాళ్ళు షట్ డౌన్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. కొంత వీళ్ళకి కూడా టైం అవసరం. మీకు కూడా టైం అవసరం అండి. నిజానికి ఇప్పుడు ఇద్దరు కూడా మన కోసం మనం ముందు ఆలోచించుకుందాం. ఆ తర్వాతే ఈ వ్యక్తి కోసం ఆలోచిద్దాం అనుకోని ఏదైతే చేస్తున్నారో ఇది మాత్రం కరెక్ట్‌గా ఉందండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని మీరు కరెక్ట్‌గా ఆలోచించినప్పుడే ఈ రిలేషన్‌షిప్ అనేది మీకెంత ఇంపార్టెంట్ ఆర్ ఈ వ్యక్తి మీ లైఫ్‌లో మీకు ఎంతవరకు కావాలి అనేది తెలుస్తుంది. సో, డెఫినెట్‌గా నేనైతే ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి మీద మీకు ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ మీ ఫీలింగ్స్‌ని ఏంటంటే మీరు క్లియర్‌గా సార్ట్ ఔట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. ఆర్ ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఆ పర్సన్ విషయానికొచ్చేసరికి అసలు రిలేషన్‌షిప్‌లో బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారండి. లిటరల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయినట్టుగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఎక్కడో కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అనే వేలో మాత్రం ఉన్నారు. సో, దీనివల్ల వాళ్ళేంటంటే ఒక స్టెప్ ముందుకు వేసి ధైర్యం చేయలేకపోతున్నారు. భయపడుతున్నారండి. కానీ వచ్చే రోజుల్లో మాత్రం క్లియర్‌గా వాళ్ళు ఒకటి డిసైడ్ అయిపోయి ఒక స్టెప్ ముందుకు వేసే ప్రయత్నం మాత్రం చేస్తారండి. ఈ వ్యక్తి ఏంటంటే అంత ఈజీగా రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేసేస్తారని నేను చెప్పను కానీ, అలా అని చెప్పి అంత ఈజీగా వాళ్ళ ఫీలింగ్స్‌ని కూడా వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకొని మీకోసం స్టాండ్ తీసుకుంటారని కూడా అనుకోవడానికి లేదు. కానీ దానికి ఛాన్స్ ఉంది. అదైతే నేను చెప్పగలనండి. సో, ఈ వ్యక్తికి బేసిక్‌గా టైం అవసరం. మీకు టైం కావాలి కానీ, ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్‌షిప్‌లో పాజిటివిటీ ఫీల్ అవ్వలేకపోతున్నారు. వాట్ నెక్స్ట్ అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదన్నమాట. సో, ఇప్పుడు ఆ వ్యక్తికి అర్థం అవ్వనప్పుడు మీరు కూడా సేమ్ అదే వేలో ఫీల్ అవుతుంటారు కదా! అదే నాకైతే మీ కార్డ్స్‌లో కనిపిస్తుందండి. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఆ వ్యక్తి యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం ఎక్కడో కానీ వాళ్ళు డౌన్ అయ్యారు. మీరేంటంటే అదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మీ ఓన్ వేలో మీరేంటంటే థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేయొచ్చు.
ముందు మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు ఇంకొంచెం క్లియర్‌గా రియలైజ్ అవ్వండి. ఫీలింగ్స్ ఉన్నాయండి. లేవు అని చెప్పను కానీ కమిట్మెంట్ లేదు. అంటే ఎందుకు లేదంటే, ఆ వ్యక్తి రెడీగా లేరు కాబట్టి మీరిలా ఉన్నారు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి విషయంలో ఏం చేస్తే కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో, ఈ వ్యక్తి విషయంలో మీకు ఫీలింగ్స్ ఉన్నాయి. సో, మేబీ ఎందుకో కానీ అవి ప్రాపర్‌గా అడ్రెస్ చేయలేకపోతున్నారు అంటే, కొంచెం దాని మీద వర్క్ చేయండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందండి. ఫ్యూచర్‌లోనేంటంటే హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్‌కి ఒక హోప్ ఉంటుంది అన్నట్టుగా. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. ఇప్పుడు మీ ఇద్దరు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అంటే ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే, ఇదొక టెంపరరీ సిట్యుయేషన్‌గా కన్సిడర్ చేయండి అంతే. ఎందుకంటే మీ కార్డ్స్‌లోనేంటంటే ఆ ఎనర్జీ ఉందండి. డెఫినిట్‌గా ఈరోజు కాకపోతే రేపైనా సరే ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ వైపు నుంచి మీరు మీ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోవాలి. ఈ వ్యక్తి కావాలి అనుకుంటే స్టాండ్ తీసుకోవాలంతే. అది మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని చెయ్యొచ్చు. బట్ కంప్లీట్‌గా అంటే ఈ వ్యక్తిని షట్ డౌన్ చేసేసి మీరేంటంటే సెల్ఫిష్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఆ వ్యక్తి కూడా సెల్ఫిష్‌గా ఏమి ఉండరండి. అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని అనుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే వాళ్ళ పెయిన్ అండి. పర్సన్ ఎందుకో కానీ చాలా పెయిన్‌లో ఉన్నారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అది వాళ్ళకి ఎందుకో కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు అలా అనుకోలేదు. వాళ్ళ ఫీలింగ్స్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. అండ్ ఈ విషయంలో వాళ్ళకి ఎవరు మీకోసం నెగెటివ్‌గా చెప్పినా ఎవరి మాట వీళ్ళు వినలేదండి. బట్ కొన్ని రోజుల నుంచి డిస్ట్రాక్షన్స్ మొదలయ్యాయి. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ప్రాపర్ అండర్‌స్టాండింగ్ అనేది ఇంకా రావాల్సుందని అనిపిస్తుంది. అండ్ రిలేషన్‌షిప్‌లో పేషెన్స్ కూడా ఇంపార్టెంట్ ఏమో అని అనిపిస్తుంది. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరేం చేయాలి అనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? అనేది మాత్రం కొంచెం క్లియర్‌గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సరే ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ దానికి స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచి ఏమైనా ట్రై చేస్తే చేంజెస్ అనేవి తొందరగా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. టైమ్ బీయింగ్ అయితే ఈ వ్యక్తి విషయంలో మీరేం చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ మీద మీరు వర్క్ చేయడానికి ట్రై చేస్తే సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి? ఒకరి కోసం ఒకళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీ ఫీలింగ్స్ ఎందుకో కానీ చాలా రోజుల నుంచి స్టెబుల్‌గా లేవండి. కాసేపు ఈ వ్యక్తి మీద మీకు కోపం వస్తుంది. కాసేపు ఈ వ్యక్తి మీద ప్రేమొస్తుంది. ఈ వ్యక్తి విషయంలో ఎందుకో కానీ స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. చాలా రోజుల నుంచి చాలా సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే ఈ వ్యక్తి అంటే కొన్ని పనులు చేసినట్టున్నారు. ఆర్ కొన్ని మాటలు మాట్లాడినట్టున్నారు. దానివల్ల మీకేంటంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. చాలా ఫ్రస్ట్రేషన్‌లో కూడా ఉన్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని మీరేం చేయలేకపోతున్నారు. అది మీ వీక్‌నెస్ కాదండి. అది మీ లవ్ అన్నమాట. అంటే ఈ వ్యక్తి మీద మీకు ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కాకపోతే ఈ ఫీలింగ్స్ అనేవి ఇలా ఉండడం వల్ల మీరు వీక్‌గా ఉన్నారేమో అనుకోని మీరేంటంటే ఇరిటేట్ అవుతున్నారు. ఒకవేళ కానీ ఈ వ్యక్తి మీద మీకింత స్ట్రాంగ్ ఫీలింగ్ లేకపోతే ఈ వ్యక్తిని ఈ పాటికి మీరు ఏదో ఒక రకంగా హ్యాండిల్ చేసుండేవారు. ఆర్ ఈ వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ తీసుకొని ఇంకా ఎలా అయినా సరే థింగ్స్‌ని సెటిల్ చేసుండేవారు అని కూడా మీకనిపిస్తుంది. సో, నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి విషయంలోని మీరు మిక్స్డ్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారండి. అంటే లవ్ ఉంది, హేట్ కూడా ఉంది. ఆర్ ఇది హేట్ అని చెప్పకపోయినా కనీసం ఒక ఫ్రస్ట్రేషను, ఇరిటేషను ఎక్కడో కానీ అంటే ఈ వ్యక్తి చేస్తున్న పనులు కానీ, ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కానీ మీరేంటంటే అస్సలు టాలరేట్ చేయలేకపోతున్నారండి. చాలా రోజుల నుంచి ఇది కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా స్టిల్ మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ కన్వర్జేషన్స్ కానీ, పాస్ట్ సిట్యుయేషన్స్ కానీ ఇంకా మీకేంటంటే గుర్తొస్తున్నాయి. దానివల్ల అయినా సరే మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని ఏంటంటే దూరం చేసుకోవాలి, వీళ్ళని కట్ చేసుకునే అంత ధైర్యం కూడా మీకు లేదండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీద మీకు లవ్ కూడా అలానే ఉంది. సో, మీరేంటంటే మీ గట్ ఫీలింగ్‌ని ట్రస్ట్ చేసి పోనీ ఎలా
హ్యాండిల్ చేద్దాం, ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నా సరే, ఎందుకో కానీ సెటిల్ అవ్వలేకపోతున్నారండి. నాకెలా అనిపిస్తుందంటే, ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో మీరు ఒక స్టెప్ ముందుకు వేసి ఏదో ఒకటి డెసిషన్ తీసుకుందాం అనుకోని ట్రై చేసిన ప్రతిసారి మీరు వెనక్కొచ్చేస్తున్నారు. మీ వల్ల అవ్వట్లేదు. అంటే క్లియర్ కట్‌గా ఇక్కడ ఎలా చెప్పాలంటే, ఈ వ్యక్తితో మీరు ఫైట్ చేయట్లేదండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. కేవలం మీ ఫీలింగ్స్‌తోనే మీరు ఫైట్ చేస్తున్నారు. ఈ వ్యక్తి మీద మీకు కోపం వస్తుంది. ఈ వ్యక్తిని మీరేంటంటే చాలా రకాలుగా తిట్టుకుంటున్నారు కూడా. కానీ ఆ వ్యక్తిని విడిచిపెట్టేసి వెళ్ళడం అనేది మీ వల్ల అవ్వట్లేదు. పోనీ అలా అని చెప్పి ఈ వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నారు కదా! పోనీ ఏదో ప్రయత్నం చేద్దాం అని అనుకున్నా, ఈ వ్యక్తి మాట్లాడే మాటలు, చేసే పనులు మీకు నచ్చట్లేదు. ఆర్ గతంలో చేసింది నచ్చలేదు. దానివల్ల ఏంటంటే బ్యాకౌట్ అయిపోతున్నారు. అంటే అక్కడే ఉన్నారండి. మీ ఫీలింగ్స్ ఏంటంటే డిఫరెంట్‌గా ఆపరేట్ అవుతున్నాయి. సో, దీనివల్ల మీరేంటంటే ఏమీ చేయలేక మధ్యలో ఉండిపోయినట్టు అనిపిస్తుంది. కొంతకాలం ఇలానే ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మీ రిలేషన్‌షిప్‌లో మీకొక లైట్ కనిపించడానికి టైం అయితే కాదండి. డివైన్ టైమ్ అనేది రావడానికి టైం పడుతుంది. అంతవరకు అంటే ఇలాంటి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్‌తోనే మీరేంటంటే మూవ్ అవుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇది కైండ్ ఆఫ్ కర్మ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి తన ఫీలింగ్స్‌ని తను సార్ట్ ఔట్ చేసుకోవడం అనేది వాళ్ళ డ్యూటీ అండి. ఇప్పుడు ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీ కాదు. మీరిప్పుడు హేట్రెడ్ ఫీల్ అయినా, లవ్‌ని ఫీల్ అయినా దానికి ఆ పర్సన్ రెస్పాన్సిబుల్ కాదు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌ని వాళ్ళ వేలో వాళ్ళు హ్యాండిల్ చేశారు. అది మీకు నచ్చకపోతే మీరు ఆ వ్యక్తిని మర్చిపోవచ్చు. ఆ వ్యక్తి విషయంలో మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. బట్ మీరది తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీకు లవ్ కూడా ఉంది. అలా అని చెప్పి ఆ వ్యక్తి చేసినవి మీరేంటంటే ఫర్‌గివ్ చేయట్లేదు. సో, ఇలా అంటే మీ దగ్గర ఈ ప్రాబ్లమ్ ఉందండి. ఆ వ్యక్తి ప్రాబ్లమ్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో నాకు ఆ ఒక్క సిట్యుయేషనే డీప్‌గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో మీరు మారతారు. లేకపోతే ఈ వ్యక్తి విషయంలో మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. లేకపోతే ఈ వ్యక్తి విషయంలో మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇదేం కనిపించట్లేదండి. టైమ్ బీయింగ్ యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు ఏమి చేయలేరు. మీకు పవర్ అయితే లేదండి. అలా అని చెప్పి మీ పవర్‌ని ఈ వ్యక్తికి ఇవ్వలేదు. కానీ మీరేంటంటే మీ మైండ్‌ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీ థాట్స్‌ని అంటే మీరు కంట్రోల్ చేద్దాం అనుకున్నా, అది ఆగట్లేదండి ఎందుకో కానీ. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా దానికి తోడు అలానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ వ్యక్తిని మీరు హేట్ చేస్తున్నారనుకోండి సపోజ్. ఈ వ్యక్తిని చాలా రకాలుగా తిట్టుకుంటున్నారనుకోండి. మీకేంటంటే ఇంతకంటే ఇరిటేట్ చేసే క్యారెక్టర్స్ అనేవి రియల్ లైఫ్‌లో కనిపిస్తున్నాయి. ఫర్ సపోజ్ మీరేంటంటే ఈ పర్సన్‌ని తిట్టుకుంటున్నారండి. వీళ్ళు చేసిన పనులు మీకు గుర్తొచ్చినప్పుడంతా చాలా సీరియస్ అవుతున్నారు. అదే టైంలో వేరే వ్యక్తులు ఇంకా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారు. వేరే వ్యక్తుల మాటలు మీకింకా చిరాకు తెప్పిస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే, ఈ వ్యక్తే మంచివాళ్ళని అనిపిస్తుంది. ఈ వ్యక్తే వాళ్ళకంటే బెటర్ అనిపిస్తుంది. అలా అని చెప్పి పోనీ ఈ వ్యక్తిని మీరు లవ్ చేస్తున్నారు. సో, లవ్ ఎమోషన్‌ని ఫీల్ అవుతున్నారు అనే టైంలోనేమవుతుందంటే, మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేస్‌లో ఎవరో కానీ మంచిగా మాట్లాడడం, లేకపోతే ఆ టైంలో కేరింగ్‌గా మీకొక సపోర్ట్ దొరకడం లాంటివి జరుగుతున్నాయి. సో, దీనితోని మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో మళ్ళీ కూడా ఒక స్టెప్ వెనక్కే వేయాల్సిన పరిస్థితొస్తుంది. అంటే ఇలా యూనివర్స్ కూడా మిమ్మల్ని పరీక్షిస్తుందండి. మీరు ఇలా స్టెబుల్‌గా ఉండలేకపోవడానికి రీజన్ అయితే మీ కర్మయే. అందులో నో డౌట్. ఎందుకంటే, ఈ వ్యక్తి విషయంలో మీకున్న అంటే కమిట్మెంట్‌కి కానీ, లేకపోతే మీకున్న అండర్‌స్టాండింగ్ కానీ, మీరు ఎప్పుడో డెసిషన్ తీసుకోవాలి. అసలు ఇంతలాగా మీ ఫీలింగ్స్‌తో మీరు బ్యాటిల్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే, ఆ వ్యక్తి క్లియర్‌గా ఒకటి చేసేసారు. ఆర్ వాళ్ళేంటంటే చెప్పాల్సింది చెప్పేసారు. అంటే వాళ్ళ ఆన్సర్ మీరు వినేసినట్టే. సో, మీరొక డెసిషన్ తీసేసుకోవచ్చు. బట్ మీరు తీసుకోలేకపోతున్నారు. ఈవెన్ ఈ కనెక్షన్ అనేది బ్రేక్ అయ్యి ఇయర్స్ అవుతున్నా సరే స్టిల్ మీరేంటంటే ఇంకా అక్కడే ఉన్నారు అంటే మీ ఫీలింగ్స్ అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈ పర్సన్ విషయంలో మీకు అంత లవ్ ఉంది. కాకపోతే ఆ లవ్‌ని చూపించుకోవడానికి కానీ, ఆ లవ్ కోసం స్టాండ్ తీసుకునే పరిస్థితి కానీ మీకు క్రియేట్ అవ్వట్లేదు. అలా అని చెప్పి ఆ హేట్రెడ్‌తో ఈ వ్యక్తిని మర్చిపోవాలి అని అనుకున్నా మీ వల్ల అది కూడా అవ్వట్లేదు. సో, మీరేంటంటే మిడిల్‌లో ఉన్నారండి. టైం అనేది పడుతుంది. మీరు అంటే మీ ఫీలింగ్స్‌తోని కొంత కాంప్రమైజ్ అవ్వడానికి కానీ, మీకొక అండర్‌స్టాండింగ్ రావడానికి కానీ, ఎయిదర్ ఈ పర్సన్‌ని కంప్లీట్‌గా హేట్ చేయాలా? లేకపోతే ఈ పర్సన్‌ని కంప్లీట్‌గా లవ్ చేయాలా? అనేది మీరు డిసైడ్ అవ్వడానికి టైం ఉందండి. యూనివర్స్ ఏంటంటే డెఫినిట్‌గా మీకొక పాత్‌ని చూపిస్తుంది. బట్ అంతవరకు ఏంటంటే జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా మీరేంటంటే మూవ్ అవుతూ ఉండడమే. అంతకు మించి మీరిక్కడ చేసేదేం లేదు. ఇంకా మీ వ్యక్తి విషయానికొచ్చేసరికి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే యాక్చువల్‌గా మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టమండి. మీతోనేంటంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నారు. బట్ మేబీ డెస్టినీకి వేరే ప్లాన్స్ ఉన్నాయేమో.
అందుకే రిలేషన్‌షిప్ ఏంటంటే ఈ విధంగా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. మీ వ్యక్తికి మీరంటే చాలా చాలా ఇష్టం అండి. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకిష్టం ఉంది కానీ వాళ్ళ ఇష్టాన్ని చూపించుకోవడానికి వాళ్ళకి అవకాశం రావట్లేదు కాబట్టి, వాళ్ళు టైమ్ బీయింగ్ ఎలా ఉంటున్నారంటే కంఫర్టబుల్‌గా ఉండాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఫ్రీగా ఉండాలి. అంటే మిమ్మల్ని మర్చిపోతేనే మంచిదేమో అని వాళ్ళకనిపిస్తుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని మార్చుకునే ప్రయత్నం చేయడం కానీ, న్యూ పర్సన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళకేది కంఫర్టబుల్‌గా అనిపిస్తే అది చేయడం కానీ, అలాంటివి చేస్తున్నారండి. ఎందుకంటే మీ వ్యక్తికి మీ మీద చాలా స్ట్రాంగ్ లవ్ ఫీలింగ్ ఉంది. అది వాళ్ళేంటంటే హ్యాండిల్ చేయలేరు అని వాళ్ళకెక్కడో అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్‌కి మీకు మధ్యలో గ్యాపొచ్చి చాలా కాలం అయ్యుండొచ్చు. సో, దానివల్ల ఇంక వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనుకోని వాళ్ళేంటంటే ఎక్కడో స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌ని కంఫర్టబుల్ చేసుకోవడం కోసం చెయ్యని ప్రయత్నాలు లేవండి. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలా అని చెప్పి ఒక బ్యాడ్ వేలో కాదు. ఇక్కడ క్లియర్‌గా చెప్పాలంటే పర్సనల్ గ్రోత్ కనిపిస్తుందండి. వ్యక్తులేంటంటే చాలా ఎవాల్వ్ అవుతున్నారు. నాకు తెలిసి ఈ వ్యక్తితో మీకు మాట్లాడే ఛాన్స్ వచ్చిన రోజు, వీళ్ళు కంప్లీట్‌గా మీకొక న్యూ పర్సన్‌లా కనిపిస్తారు. చాలా డిఫరెంట్ వైబ్స్ కూడా వస్తాయి. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారా సేమ్ స్ట్రగుల్ అండి. అంటే ఆ పర్సన్ ఎంత న్యూ బిగినింగ్స్ ట్రై చేస్తుంటే, ఎంత వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలని మూవ్ అవుతుంటే, అంత మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారు. అంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మీరు కనిపిస్తున్నారండి. మీరు మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి. సో, దానివల్ల వాళ్ళేంటంటే, ముందుకైతే వెళ్తున్నారు కానీ, మీ మెమోరీస్‌తో ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. మీరున్నారండి వాళ్ళ లైఫ్‌లో ఒక పార్ట్‌గా. సో, ఈ పార్ట్ అనేదేంటంటే, ఇన్‌సెపరబుల్ అన్నమాట. అందుకే వాళ్ళేంటంటే, ఎవ్రీ ఫేజ్‌లో న్యూ పర్సన్స్‌తో మాట్లాడినా, ఆర్ న్యూ వేలో వాళ్ళని వాళ్ళు బెటర్‌గా ఎవాల్వ్ చేసుకోవాలన్నా సరే, మీరు వాళ్ళతో ఉంటున్నారు. ఒక ఇన్విజిబుల్ ఫార్మ్‌లో. ఇది మీకు తెలియకపోవచ్చండి. చాలా డీప్ కనెక్షన్ మీ ఇద్దరిది. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, నిజంగా చెప్తున్నానండి. మీ పర్సన్ ఏంటంటే లిటరల్‌గా మీ వల్లే మూవ్ అవ్వగలుగుతున్నారు వాళ్ళ లైఫ్‌లో అని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు మూవ్ ఆన్ అయిపోతున్నారని చెప్పారు కదండీ! అదేంటి అంటే, వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారండి. ఆ మూవ్ ఆన్ అవ్వడానికి కూడా మీరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అది ఎలా అంటే, వాళ్ళ లైఫ్‌లో ప్రతి స్టేజ్‌లో కూడా వాళ్ళు అంటే ఒక డెసిషన్ తీసుకున్న దగ్గరైనా, ఏదైనా చేస్తున్న పనిలో అయినా సరే, వాళ్ళకి మీరు కనిపిస్తున్నారు. మీరు వినిపిస్తున్నారు. మీరు వాళ్ళతో ఉంటున్నట్టే వాళ్ళకనిపిస్తుందండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే అంటే ఇంకా అక్కడ రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వట్లేదు. మీరు గుర్తొస్తున్నారు. ఇదైతే నేను చెప్పగలనండి. న్యూ బిగినింగ్స్ అనేవేంటంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన వేలో జరగకపోయినా స్టిల్ జరుగుతున్నాయి అంటే అది మీ వల్లే అని అనిపిస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే రీడింగ్ అయితే కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ అండి. ఆ స్ట్రాంగ్ ఫీలింగ్స్ వల్లనే వాళ్ళేంటంటే ఇంకా ఇది మన వల్ల గాదు. మనం ముందుకు వెళ్ళాలి లైఫ్‌లో అనుకోని వాళ్ళు వెళ్తున్నారు. బట్ ప్రతి స్టేజ్‌లో కూడా మీరేంటంటే ఉన్నారండి. కేవలం మీరేంటంటే అక్కడ మనిషి మాత్రమే లేరు. బట్ వాళ్ళ మనసులో మీరున్నారు. దాంతోనే వాళ్ళేంటంటే మూవ్ అవుతున్నారు. అలా మూవ్ అయిన ఫేజెస్‌లోనేంటంటే వాళ్ళు ఎందుకో కానీ చాలా ఎమోషనల్ అవుతున్నారు. బట్ ఆ ఎమోషన్స్‌ని కూడా వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి చాలా బెటర్‌గా ఎవాల్వ్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్ ఏంటంటే చాలా స్టేబుల్‌గా వెళ్తుందండి. అలా వెళ్ళడానికి రీజన్ మీరే. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ఒక బ్యాడ్ మెమరీ అనుకోవట్లేదు. ఆర్ వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే హేట్ చేయట్లేదు. జస్ట్ వాళ్ళకి మీకు కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా ఇదంతా అనవసరం అనుకోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. బట్ అలా మిమ్మల్నేంటంటే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్‌లో గ్రోత్ అనేది బావుందని చెప్పొచ్చు. ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి లైఫ్‌లోనేంటంటే న్యూ బిగినింగ్స్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. మేబీ నాకు తెలిసి ఒక పాయింట్‌లో వాళ్ళేంటంటే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇఫ్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే. ఒకవేళ కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే న్యూ బిగినింగ్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే ఒకటి నేను క్లియర్‌గా చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదండి. అంటే ఇది ప్రీ డెస్టిన్డ్ సిట్యుయేషన్‌లా నాకైతే అనిపించట్లేదు. కానీ నేనైతే మీకొకటి చెప్పగలనండి. అదేంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే మీరు సార్ట్ ఔట్ చేసుకుంటేనే ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న ఫ్యూచర్ ఏంటి అనేది తెలుస్తుంది. ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఫ్రీగా ఉన్నారండి. స్టేబుల్‌గా ఉన్నారు. బట్ న్యూ బిగినింగ్ అనేది మాత్రం జరగాలి అంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. న్యూ బిగినింగ్స్‌కి మాత్రం మీ వైపు నుంచే
కోఆపరేషన్ ఉండాలండి. అంటే మీరేం చేయలేరు ఈ ఫేజ్‌లో. బట్ మీ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోవడం కోసం వర్క్ చేస్తే యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరికీ కలిపి ఒక పాత్‌ని చూపిస్తుంది. సో, ఆబ్వియస్‌గా మీరేంటంటే ఒక రీయూనియన్ కానీ, రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఫేజ్‌కి కానీ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, ఇప్పుడే ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ లాగా అయితే కన్సిడర్ చేయొద్దు. ఇంకా చాలా టైమ్ ఉంది ఏమవుతుందనేది. ఎందుకంటే ఆ వ్యక్తి డెఫినిట్‌గా మీ ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతున్నారు. ఈవెన్ మీరు వాళ్ళ లైఫ్‌లో ఒకవేళ ఫిజికల్‌గా అబ్సెంట్ అయినా కూడా. నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! సో, అసలు ఇంకా చూద్దాం. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంది. బట్ చూద్దాం. యూనివర్స్ మీకేమి అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. ముందు మీరేంటంటే ఈ స్ట్రగుల్‌ని ఆపేయాలండి. మీరెందుకో కానీ ఆ వ్యక్తి విషయంలోని కమిటెడ్‌గా ఉండలేకపోతున్నారు. మీ థాట్స్ స్టెబుల్‌గా ఉండట్లేదు. చెప్పాను కదా! మీరేంటంటే ఎందుకో కానీ ఆర్గ్యూ చేస్తున్నారు. ఎందుకో కానీ ఫైట్ చేస్తున్నారు. ఇఫ్ మీ ఇద్దరు కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ జరుగుతుంటే కొంతకాలం ఆపాలండి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఇంకా అది ఓకే. బట్ ఈ వ్యక్తిని మీరు ఒక ఛాలెంజ్‌లా చూడడం మానేయాలి. ఈ వ్యక్తి మీద మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే, ట్రస్ట్ ఇష్యూస్ అనేవి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ వ్యక్తితోనేంటంటే మీరు కలవడానికి ట్రై చేస్తే మంచిది. ఈవెన్ మీరు కలవడానికి ట్రై చేయకపోయినా అట్‌లీస్ట్ ఫ్రెండ్లీగా అయినా సరే ఉండడానికి ఒక ఛాన్స్ ఉంది కదండీ! సో, మీరు ఆలోచించండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకోవాలి. మీరు ఇలా ఉంటే మాత్రం కష్టమండి. ఆ వ్యక్తికి పర్వాలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి క్లియర్‌గా ఉన్నారు. వాళ్ళ ఇంటెన్షన్స్ కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ అంతా క్లియర్‌గా ఉంది. అంటే మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. బట్ మిమ్మల్ని హేట్ చేయట్లేదు వాళ్ళు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మర్చిపోవడం అనేది ఇక్కడ అవసరం కాబట్టి తప్పదు అనే వేలో వెళ్తున్నారు. బట్ వాళ్ళకేంటంటే మీరు గుర్తొస్తున్నారు. మీ ప్రెజెన్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. మీ ప్రెజెన్స్‌ని వాళ్ళు ఫీల్ అవుతూ వెళ్తున్నారు. అందుకే కదా కొంత ఎమోషనల్ అవుతున్నారు. బట్ స్టిల్ వాళ్ళేంటంటే స్టేబుల్‌గానే మూవ్ అవ్వగలుగుతున్నారు. కానీ ఇక్కడ అది జరగట్లేదండి. మీకేంటంటే ఈ వ్యక్తిని మీరు హేట్ చేయడము, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఎక్కడో మీరు అగ్రీ అవ్వలేకపోవడం, మీరు ఫైట్ చేయడం, లేకపోతే మీరెందుకో కానీ కాంప్రమైజ్ అవ్వలేకపోవడం, ఈ వ్యక్తి నుంచి ఛాలెంజెస్ వస్తాయనుకోని మీరేంటంటే ఒక నెగెటివ్ వేలో ఉన్నారు. సో, ఇవి చేంజ్ అవ్వాలండి. ఈ వ్యక్తితోని మీరు కలవడానికి ట్రై చేస్తే మంచిదే. అన్ని రకాలుగా అదే సొల్యూషన్ మీ ప్రాబ్లమ్‌కి. బట్ మీరు కలవడానికి ట్రై చేయలేకపోయినా సరే, అట్‌లీస్ట్ పీస్ చేసుకోవడానికి ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఒక ఫ్రెండ్లీ కనెక్షన్ మెయింటైన్ చేయొచ్చు. ఇఫ్ పాసిబుల్. అది పాసిబుల్ అవ్వకపోతే నేను చెప్పాను కదా! మీకు మీరేంటంటే ముందు స్టెబుల్ అవ్వండి. మీరు కూడా ఆ వ్యక్తిలాగా పీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ వ్యక్తిలాగా అంటే మీరు కూడా హేట్రెడ్‌ని పెంచుకొని, గ్రడ్జెస్ హోల్డ్ చేసుకొని అలా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ పీస్‌ఫుల్‌గా మూవ్ అవ్వచ్చు. వాళ్ళని మీరేంటంటే ఒక హ్యాపీ మెమరీగా కన్సిడర్ చేస్తూ మూవ్ అవ్వచ్చు అని చెప్తానండి. ఇఫ్ మీరేంటంటే ఆ పర్సన్ టాక్సిక్ అండి. ఆ పర్సన్ ఏంటంటే చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేశారు అంటే యాక్చువల్‌గా ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవ్వనట్టే. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ పర్సన్ టాక్సిక్ అని ఎక్కడ యూనివర్స్ చెప్పట్లేదండి. మేబీ ఇది మీకు సూట్ అయ్యే రీడింగ్ కాకపోవచ్చు అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాబ్రడోరైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అంటే ఒకరి కోసం ఒకరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ నేను మీకోసం మాట్లాడతానండి. ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. ఈ వ్యక్తి కోసం మీరేంటంటే, చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే వీళ్ళకి మీరు చాలా సిన్సియర్‌గా కనెక్ట్ అయ్యారండి. సో, ఈ వ్యక్తి కోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారు. అంటే ఆ వ్యక్తి విషయంలో అంతే స్ట్రగుల్ తీసుకున్నారు అని చెప్పొచ్చు. బట్ ఇదంతా ఎందుకు చేశారు అంటే ఈ వ్యక్తిని మీరు ఇంపార్టెంట్ అనుకున్నారు. వీళ్ళు మీ లైఫ్‌లో ఉండడం అనేది మీకేంటంటే ఒక బ్లెస్సింగ్‌లా ఫీల్ అయ్యారు. అందుకే మీరేంటంటే స్టాండ్ తీసుకున్నారని చెప్పొచ్చు. బట్ ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీ ఫీలింగ్స్ అయితే పాస్ట్‌లో చూసినట్టయితే చాలా స్ట్రాంగ్‌గా ఉండేవి. లైక్ ఎవరినైనా విడిచిపెట్టేయొచ్చు ఆర్ ఎంత దూరమైన ఈ వ్యక్తి కోసం వెళ్ళొచ్చు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనేంటంటే
మీ ఫీలింగ్స్ అనేవి మీకే అర్థం అవ్వట్లేదండి. మీరేంటంటే సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ప్రయారిటీస్ తెలియట్లేదు. ఈ వ్యక్తి విషయంలో నిజంగానే అంటే మీరు అంత స్టాండ్ తీసుకోవడం అనేది వర్తీయేనా? అసలు ఈ వ్యక్తి మీకోసం ఏం చేశారు? మీరింత కష్టపడ్డారు. లేకపోతే మీరు ఈ వ్యక్తికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఇన్ రిటర్న్ మీకోసం ఏం చేశారు? అని మీకనిపిస్తుందండి. ఈవెన్ ఈ వ్యక్తి మీద మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టినా, ఈ వ్యక్తి కోసం మీరేమైనా చేసినా సరే, వాళ్ళేంటంటే ఇన్ రిటర్న్ మీకోసం ఏమి చెయ్యరు. ఆర్ మిమ్మల్నేంటంటే మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని మీకెక్కడో అనిపిస్తుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తిని విడిచిపెట్టడానికి కూడా మీకు ధైర్యం లేదండి. క్లియర్ కట్‌గా ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లోని మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోవడమేనండి. అంటే నేనొక్కటే చెప్తాను మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం. అదేంటంటే ఇఫ్ మీరు కష్టపడ్డారు, మీరు ఈ వ్యక్తి కోసం చేశారు అన్నప్పుడు, ఈ వ్యక్తి కూడా అంతే మీకోసం చేయాలని రూల్ లేదు కదా! మీ ఇంట్రెస్ట్‌తో మీరు చేశారు. సో, మీ ఇంట్రెస్ట్‌తో మీరు చేసిన దానికి ఆ వ్యక్తిని ఎలా జడ్జ్ చేస్తారు? ఎందుకంటే మీరొక డిఫరెంట్ పర్సన్, ఆ పర్సన్ కూడా డిఫరెంటేనండి. సో, ఎవరి ఓన్ వేలో వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు. ఆర్ ఎవరి ఓన్ వేలో వాళ్ళు లవ్‌ని చూపిస్తారు. సో, ఈ పర్సన్ ఇలానే చూపించాలి, ఇలానే ఉండాలంటే వాళ్ళది కాదు కదా! అలా అని చెప్పి వాళ్ళెప్పుడు కూడా మిమ్మల్ని అడగలేదు కదా! ఒకవేళ అడిగినా సరే మీరు చూపించాలని రూల్ లేదు కదా! అంటే ఈ వ్యక్తి విషయంలో మీ ప్రయారిటీస్‌ని మీరు క్వెషన్ చేసుకోవడం అనేది కరెక్టేనండి. ఎందుకంటే మీరు సఫర్ అయ్యారు కాబట్టి, మీరేంటంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి, అంటే ఇలా ఫీలింగ్స్ ఉండొచ్చా? లేకపోతే ఇంత చెయ్యొచ్చా? అని అనిపించొచ్చు. బట్ ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఎప్పుడు ఇవన్నీ అడగలేదు కదా! ఆర్ అట్‌లీస్ట్ ఆ వ్యక్తి అంటే మీకది చూపించకపోయినప్పుడు మరి మీకు తెలియాలి కదా! ఈ వ్యక్తి మన కోసం అంటే ఇంతే చేస్తున్నారు. ఆర్ ఇక్కడి వరకే చేయగలరు. మరి ఇన్ రిటర్న్ మనం కూడా ఇక్కడి వరకే చేద్దామని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాల్సింది కదా! ఇఫ్ మీలో ఎవరైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో కానీ కాలిక్యులేట్ చేసుకుంటున్నట్టయితే, ఆ వ్యక్తి నా కోసం ఇంతే చేశారు. నేనేంటంటే వీళ్ళ కోసం ఇంత చేశాను. సో, ఎందుకు ఇన్ రిటర్న్ చేయట్లేదు అంటే, ఆ వ్యక్తి మిమ్మల్ని అడగలేదు కదా! ఆర్ ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని బలవంతం చేయలేదు కదా! మీరు ఇండివిడ్యుయల్‌గా చేసుకున్న చాయిస్ అండి ఇది. సో, దీనికి రిగ్రెట్ అవ్వడానికేం లేదు. కేవలం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక నుంచైనా సరే ఈ వ్యక్తికి ఎంత వరకు చేయాలి? ఎక్కడి వరకు ఉండాలి? అసలు ఉండాలా? వద్దా? ఇవి తెలుసుకోవాలండి. ప్రయారిటైజ్ చేసుకోవడం అంటే ఇంకేంటో కాదు. ఈ వ్యక్తి కోసం మీరు ఏదైనా చేస్తుండడం కానీ, ఈ వ్యక్తి విషయంలో మీరు అంటే లవ్ ఫీల్ అవ్వడం కానీ, మీకు హ్యాపీనెస్ ఇస్తుందా? మీరేమైనా సఫర్ అవుతున్నారా? ఇది రాంగా? ఇదండి మీరు ఆలోచించాలి. యాక్చువల్‌గా ఇది డెడ్ ఎండ్ సిట్యుయేషన్ కాదండి. క్లియర్ కట్‌గా ఒక బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీలో రావాల్సుంది. అందుకే మీరేంటంటే ఇలా సఫర్ అవుతున్నారని చెప్పొచ్చు. అంటే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఒక న్యూ వేలో చూసుకోవడం అండి. పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తి విషయంలోని మీ ఫీలింగ్స్ అనేవి మీకు తెలిస్తే డెఫినిట్‌గా మీలో మీరు ఒక న్యూ పర్సన్‌ని చూసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి కోసం మీరు చాలా చేశారు. సో, అంత ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే లేదు. మేబీ ఈ వ్యక్తి అది డిజర్వ్ చెయ్యకపోవచ్చు. ఆర్ మీరు కూడా ఏంటంటే ఈ పెయిన్‌ని డిజర్వ్ చెయ్యకపోవచ్చు. అది నేను కాదనట్లేదు. కానీ ఇది మీరు చేసుకున్న చాయిసే కదా! సో, ఎందుకు రిగ్రెట్ అవుతున్నారు? ఈ వ్యక్తి మీద మీ ఫీలింగ్స్ సిన్సియర్ అయినప్పుడు రిగ్రెట్ అవ్వొద్దు. ఇఫ్ ఈ వ్యక్తి విషయంలో మీరు ఫస్ట్ నుంచి కాలిక్యులేషన్సే చేసుకున్నారు అంటే, ఆ తర్వాత మీ ఇష్టం. మీరు అనుకోవచ్చు. అంటే మేము వాళ్ళ కోసం చేసాం కదండీ! ఇన్ రిటర్న్ ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! అని. సో, ఇప్పుడు మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న దానికి వాళ్ళు ఇన్ రిటర్న్ అదే చేయాలి అంటే, అది వాళ్ళ ఇష్టం కదా! ప్రతి ఇండివిడ్యుయల్‌కి వాళ్ళ లైఫ్‌కి వాళ్ళు చాయిసెస్ చేసుకోవచ్చండి. ఎవరిని ఎలా చూడాలి ఆర్ ఎవరి మీద ఎంతవరకు ఫీలింగ్స్ పెట్టుకోవాలనేది కూడా వాళ్ళ రైట్ అండి అది. దానికి ఎవరేం చేయలేరు. సో, మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా కాలిక్యులేషన్స్ ఆపియండి. ఆ వ్యక్తి నా కోసం ఇంతే చేశారు. నేను ఆ వ్యక్తి కోసం చాలా చేశాను. అవన్నీ వద్దండి. మీరు 100% చేస్తే ఆ వ్యక్తి 10% చేసినా ఆ వ్యక్తి అక్కడి వరకే చేయగలరు అనేది మీరు అర్థం చేసుకుంటే, మీరు ఈ రోజు ఇంత సఫర్ అవ్వరు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఈ 100% చేసిన వ్యక్తి 50% చేయడం వరకు వచ్చుండేవారు. బట్ మీరేంటంటే కంప్లీట్‌గా ఎలా ఉన్నారంటే, అయితే 100% ఇచ్చేస్తారు. లేకపోతే 0% ఈ టైప్ మెంటాలిటీ అండి. అదే కష్టం. ఎందుకంటే బ్యాలెన్స్ చేయడం తెలియాలి. ఇఫ్ మీకు బ్యాలెన్స్ చేయడం తెలియకపోతే, ఈ వ్యక్తి అనే కాదు మీ లైఫ్‌లో ఏ వ్యక్తి ఉన్నా మీరు ఇలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కర్మయే. అది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుందంటే, మీ ఆలోచనల నుంచి క్రియేట్ అవుతుంది. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. మీరేంటంటే మీ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోండి. ఈ ఫీలింగ్స్ సార్ట్ ఔట్ చేసుకున్నప్పుడు కాలిక్యులేట్ చేసుకోవద్దు. అలానే ఎదుటి వ్యక్తి నుంచి ఆశ పడుతూ ఏది కూడా మీ ఫీలింగ్స్ అనేవి ఇలా సార్ట్ ఔట్ చేసుకోవాలనుకోవద్దు. మీరు జెన్యూన్‌గా ఏదైతే ఫీల్ అయ్యారో
మీరది చేశారండి. దానికి రిగ్రెట్ అవ్వడానికేముంది? దానికి కాలిక్యులేట్ చేసుకోవడానికేముంది? ఆ ఫేజ్‌లో మీకలా అనిపించింది చేశారు. ఈ ఫేజ్‌లో మీకేంటంటే అలా అనిపించకపోతే మారిపోతారు. బట్ దానికి కంప్లెయింట్ చేస్తూ అంటే మీరేంటంటే ఇక్కడ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ ఇదంతా వేస్ట్ అండి. సో, ఇక్కడ మీలో చేంజెస్ అయితే రావాలి. ఫస్ట్ మీ ఫీలింగ్స్ మీరు సార్ట్ ఔట్ చేయాలంటే మీరు చేంజ్ అవ్వాలి. ఇంకొక పర్సన్‌లా మీరు చేంజ్ అయితే తప్ప మీరేంటంటే స్టెబుల్ అవ్వలేరండి. మీ ఫీలింగ్స్ అయితే ఈ వ్యక్తి మీద స్ట్రాంగ్‌గా ఉన్నాయి కానీ ఎక్కడో కానీ అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆ వ్యక్తి కోసం మీరేంటంటే ఎక్కువ ఫీల్ అయ్యారు, ఎక్కువ లవ్ చేశారు. బట్ ఇన్ రిటర్న్ అది రాలేదు అనేది ఒక బిగ్ డిసప్పాయింట్‌మెంట్‌లా ఉంది. సో, మీరేమనుకుంటున్నారంటే బేసిక్‌గా అది మారితే బావుంటుంది. ఇలా ఉంటే బావుంటుంది అని ఒక ఎక్స్‌పెక్టేషన్ మళ్ళీ క్రియేట్ చేసుకుంటున్నారు. దానివల్ల ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉండిపోయారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తే కాదండి. ఈ ప్లేస్‌లో ఏ వ్యక్తి ఉన్నా మీరిలా చేస్తే వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తారు. బట్ అదర్ దెన్ దట్ మీరిచ్చిన దానికంటే మీకెక్కువివ్వాలి అంటే అది కష్టమండి. మీరు ఎక్స్‌పెక్టేషన్స్ ఆపేస్తే వాళ్ళిచ్చింది మీకెక్కువే అని అనిపిస్తది. అది మాత్రం నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే, మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారండి. అండ్ ఒక పాయింట్ దగ్గరికి ఇంకొచ్చిన తర్వాత వాళ్ళకెలా అనిపించిందంటే వీళ్ళకి ఎంతిచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంక మన కోసం మనం ఆలోచించుకోవడం బెస్ట్. ఎందుకంటే ఈ వ్యక్తిని ఎప్పుడు మనం ఫస్టే పెట్టాం. బట్ అది వాళ్ళకి అర్థం అవ్వలేదు. వాళ్ళేంటంటే కేవలం వాళ్ళ వరకు వాళ్ళు ఆలోచించుకొని, వాళ్ళు చేసిందే గ్రేట్. మనం చేసింది గ్రేట్ కాదు. సో, వాళ్ళకేంటంటే ఇది నచ్చలేదు అనే పాయింట్ వాళ్ళకి నచ్చట్లేదు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ టైప్ అండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ మాత్రం ఎమోషనల్ పర్సన్. అంటే ఎదుటి వ్యక్తుల విషయంలో చాలా కన్సిడరేట్‌గా ఉన్న పర్సనే. అంతేకాని వాళ్ళేంటంటే ఎదుటి వ్యక్తులను బ్లేమ్ చేయడం, సెల్ఫిష్‌గా ఉండడం అదైతే మీ కార్డ్స్‌లో అసలు నాకు కనిపించట్లేదు ఫస్ట్. సో, డెఫినెట్‌గా ముందు పెట్టే రకమే కానీ, అది ఏంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎక్సీడ్ అయిపోయినప్పుడు వాళ్ళేంటంటే మీకు డిఫరెంట్‌గా అనిపించారండి. వాళ్ళ రియాలిటీని మీరు చూడలేకపోయారేమో అని నాకనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరా లేదా? వాళ్ళ వల్ల అవుతుందా లేదా? అసలు ఈ రిలేషన్‌షిప్‌ని అంటే అసలు ఎలా కన్సిడర్ చేయాలి అనే ఒక వేలో థింక్ చేస్తున్నారండి. నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే చాలా డిప్రెస్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి మీతో ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉంది. వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫీలింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అండి. అంటే నేను చెప్తున్నానా మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరా లేదా? అసలు వాళ్ళ వల్ల అవుతుందా లేదా? అని ఆలోచిస్తున్నారంటే దానికి రీజన్ కూడా వాళ్ళ ఫీలింగ్సే. మిమ్మల్ని దూరం చేసుకోవాలని వాళ్ళెప్పుడూ అనుకోలేదండి. ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. కాకపోతే వాళ్ళకి ఎక్కడో కానీ అంటే స్ట్రెసొచ్చేస్తుందండి. డిప్రెషన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మీరు అంటే ఈ కాలిక్యులేషన్ చేసుకోవడం కానీ, మీరేంటంటే ఈ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, వాళ్ళకి చాలా అన్‌ఈజీగా అనిపిస్తుంది. సో, బేసిక్‌గా వాళ్ళని వాళ్ళే క్వెషన్ చేసుకుంటున్నారు. ఏంటి నిజంగానే మనం అంత సెల్ఫిష్‌గా ఉన్నామా? లేకపోతే ఈ పర్సన్ విషయంలో అంత క్రూయల్‌గా బిహేవ్ చేశామా? ఆర్ ఈ వ్యక్తికి మనం అంత తక్కువ లవ్ ఇచ్చామా? అని అప్పుడప్పుడు క్వెషన్ కూడా చేసుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళకి తెలుసండి. వాళ్ళ పర్సనాలిటీకి ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ క్యారెక్టర్‌కి వాళ్ళు అక్కడి వరకే చేయగలరు. వాళ్ళు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేరు అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో కూడా అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. బట్ అది మీరు అర్థం చేసుకోలేకపోవడం అనేది వాళ్ళకి చాలా డిప్రెసింగ్‌గా ఉందండి. అదైతే నాకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఏ రోజైనా సరే మీరేమైనా మారతారేమో, మీరేమైనా అర్థం చేసుకుంటారేమో అనే హోప్ మాత్రం ఉంది. ఈ వ్యక్తికైతే మాత్రం మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా అండి? ఆ ఫీలింగ్స్ కూడా చాలా పాజిటివ్ ఫీలింగ్సే. బట్ వాళ్ళని మీరు అర్థం చేసుకోవట్లేదు. మీ ఓన్ వేలో మీరు థింక్ చేస్తున్నారు అనేది వాళ్ళకి నచ్చట్లేదు. అది వాళ్ళేంటంటే కొంత అంటే అప్‌సెట్ అయ్యారని చెప్పొచ్చు. డిసప్పాయింట్‌మెంట్ అని కూడా అనుకోవచ్చు. బట్ అంతే కానీ ఇది హేట్రెడ్ కాదండి. ఆర్ వాళ్ళకేంటంటే ఇది ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ లాగా కూడా కన్వర్ట్ అవ్వట్లేదు. అది మేబీ మీ లక్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ కార్డ్స్‌లోనేంటంటే బ్లాకేజెస్ లేవండి. కేవలం వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేస్తే మీకర్థమవుతుంది? ఆర్ అసలిక్కడ వాళ్ళు ఇంకేం చేయగలరు అనే పాయింట్‌లోనే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా కొంతవరకు ఎగ్జాస్ట్ అయిపోయారు. సో, వాళ్ళ కోసం వాళ్ళింకా ఆలోచించుకొని ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారే కానీ మిమ్మల్ని అలా అని చెప్పి బాధ పెట్టాలి, మిమ్మల్ని తక్కువగా చూడాలని కూడా అనుకోవట్లేదండి. కేవలం వాళ్ళు డిప్రెస్ అవ్వకుండా, వాళ్ళు హర్ట్ అవ్వకుండా, మీకు వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎలా కన్వే చేయాలి అనేది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, ఈ పాయింట్‌లో మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకుంటారేమో, మారుతారేమో అనుకోని వెయిట్ చేస్తున్నట్టు కూడా నాకైతే అనిపిస్తుంది. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఫస్ట్ మీరేంటంటేనండి
ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి విషయంలోని మీ ఒపీనియన్స్ చేంజ్ చేసుకోవాలండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి వల్ల మీకేమైనా డ్యామేజ్ జరుగుతుందేమో, ఈ వ్యక్తి విషయంలో మీరింక ఎఫర్ట్స్ పెట్టలేరేమో, మీ వల్ల అవ్వదేమో, ఎందుకంటే మీరు ఎంత చేస్తున్నా ఆ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని పాడు చేస్తున్నారేమో అని ఫీల్ అవుతున్నట్టయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి వల్ల ఈ రిలేషన్‌షిప్ అయితే డ్యామేజ్ అవ్వదండి. ఇఫ్ డ్యామేజ్ అయితే దానికి మీరైనా రెస్పాన్సిబుల్ అవ్వచ్చు. ఆ వ్యక్తే అవ్వాలని లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి వాంటెడ్‌గా రిలేషన్‌షిప్‌ని స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ అనేది ఎండ్ లాగా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. బట్ మీకు ఎంత వరకు చేయాలనిపిస్తే అంతవరకే చేయండి. అంతకు మించి ఎందుకు చేయాలి? ఆ వ్యక్తి మిమ్మల్ని డిమాండ్ చేసినా మీరు చేయాలని రూల్ లేదు కదా! అది క్లియర్‌గా మీ చాయిసే. సో, నేనిక్కడ మళ్ళీ మీకొకటే చెప్తానండి. ఈ వ్యక్తితో మీరు ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎలాంటి కాలిక్యులేషన్స్ చేయకుండా, ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. అంతేకాని ఎక్కువ ఆలోచించి, ఆ వ్యక్తి మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు. లేకపోతే మీరు ఇలా ఉండకపోతే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో అనుకోని మిమ్మల్ని మీరు కూడా ట్రబుల్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఆ వ్యక్తికి మీ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ కంటే, మీ మీద మీరు ఒక లవర్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. అంటే నేను లవర్ అని మెన్షన్ చేశాను కానీ జనరల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ వ్యక్తి మీద మీకు ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి. ఈ వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నట్టే కదా! సో, అలాంటప్పుడు ఏమవుతుంది, అక్కడ మీ మీద మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని నేను ఇంత లవ్ చేస్తాను, నేను ఇలా చేస్తాను, ఇలా చూస్తాను అనుకోని అది ఎందుకు? ఎవరి కోసం? ఆ వ్యక్తికి అది అవసరం లేదు. కేవలం మీకే అది అవసరం. ఇదేంటంటేనండి, మిమ్మల్ని మీరు ప్లీజ్ చేసుకోవడం కోసం కూడా ఇంత చేయాల్సిన అవసరం లేదండి. ఆ వ్యక్తి ఏది డిజర్వ్ చేస్తారో, ఆ వ్యక్తి ఎంతవరకు ఉంటున్నారో మీరు అంతవరకు ఉండొచ్చు. బట్ నేను వాళ్ళకంటే ఎక్కువ చేస్తాను, లేకపోతే నేనేంటంటే మంచి వ్యక్తిని, నేను ఇలా ఉంటాననుకోని మీరేంటంటే మీ మీద మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ మీ మీద మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, మీ స్టాండర్డ్స్‌ని మీరు రైజ్ చేసుకోవడం వల్ల మీరే సఫర్ అవుతున్నారండి. ఇదైతే అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి. అంటే కొంచెం మీ థాట్స్‌కి కూడా మీరు బౌండరీస్ పెట్టుకోవడం మంచిదండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు బౌండరీస్ పెట్టుకోవడం మంచిది. అంత ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదండి. ఎఫర్ట్స్ అనేవి పెట్టొచ్చు. మీ 100% మీరు ఇస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం తప్పు కాదు. కానీ ఆ వ్యక్తి ఇవ్వలేని పరిస్థితి అయితే, ఆ వ్యక్తికి అది అవ్వకపోతే దాన్ని మీరు అర్థం చేసుకోవడం కూడా లవ్వేనండి. సో, ఒక్కసారైతే ఆలోచించండి. ఎందుకంటే, ఈ రోజు ఎందుకో కానీ రీడింగ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే, ఎనర్జీస్ చాలా హెవీగా అనిపిస్తున్నాయి. సో, మనుషులేంటంటే కూల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మీకు వీలైతే ఈ రెయిన్‌బో మూన్ స్టోన్ క్రిస్టల్‌ని యూజ్ చేయండి బ్రేస్‌లెట్ లాగా. మీ రైట్ హ్యాండ్‌కి వేసుకోవడానికి ట్రై చేయండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.